జై గురుదేవదత్త. 23/3/2026 చైత్రశుద్ధ పంచమి సోమవారం. ఈ రోజుకి 3 ముఖ్యమైన విశేషాలున్నాయి. మొదటిది, ఈ రోజుని వసంత పంచమిగా, లక్ష్మీ పంచమిగా జరుపుకోవాలని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున లక్ష్మీదేవిని యథావిధిగా అర్చన చేయడం వల్ల, విశేషించి శ్రీ సూక్తము, కనకధారాస్తవము పారాయణ చేసుకోవడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం. అలాగే చైత్రశుద్ధ పంచమిని నాగ పంచమిగా కూడా జరుపుకోవాలని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున జంట సర్ప విగ్రహాలు ఎక్కడైనా ఉన్నట్లయితే వాటి మీద ఒక చెంచా తేనె, కాసిని పాలు పోయడం వల్ల నాగదోషాలు శాంతించి సమస్త శుభాలు కలుగుతాయని చెప్పి పురాణాల్లో చెప్పబడింది. అలాగే ఈ రోజుకి ఉన్న మరో ముఖ్యమైన విశేషత ఏంటంటే, చైత్రశుద్ధ పంచమిని హయ పంచమిగా జరుపుకోవాలని చెప్పి పురాణ వచనం. పూర్వం శాలిహోత్రుడనే మహర్షి చేత అశ్వశాస్త్రము రచించబడిన రోజు ఈ రోజు. ప్రతి చైత్రశుద్ధ పంచమి రోజున తమ అశ్వదళంలోని గుర్రాలకి అలంకారం చేసి మంచి ఆహారం పెట్టడం అనేది పూర్వకాలం నుంచి రాజులు ఆచరించే ఒక ముఖ్యమైన విధి. ఈ రోజున హయగ్రీవ ఆరాధన చేయడం వల్ల విద్యార్థులకి మేలైన విద్యాబుద్ధులు కలుగుతాయి. హయగ్రీవ అని స్మరిస్తేనే చాలు చక్కటి విద్య లభిస్తుందని చెప్పి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ రోజు నుంచి ప్రతిరోజు చదువుకునే ముందు హయగ్రీవ 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 అని 3 సార్లు స్మరించి గనక పుస్తకాలు తీసి చదవడం అనేది అలవాటు చేసుకుంటే, అలాగే పరీక్షలు రాసేటప్పుడు కూడా ముందుగా హయగ్రీవ 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 అని 3 మారు స్మరిస్తే గంగా ప్రవాహంలాగా విద్య అనేది వాళ్ళకు వస్తుందని, స్ఫురణ అంటే చదువుకున్నది వెంటనే గుర్తొస్తుందని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవలసిన అమోఘమైన హయగ్రీవ శ్లోకం: జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదేవదత్త.